అందరికీ నమస్కారం. సంవత్సరాల తరబడి పుస్తకాలతో యుద్ధం చేసి తల్లిదండ్రుల యొక్క ఆశలను నెరవేర్చాలనేటటువంటి తప్పించి ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మోసానికి గురైనటువంటి నిరుద్యోగుల పక్షాన, అదే విధంగా ఎన్నికల ముందర వీరు చెప్పినటువంటి హామీలను నమ్మినటువంటి యువత విద్యార్థుల పక్షాన ఇవాళ మా నాయకుడు, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ర్యాలీలకి అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అనంతపురంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న ర్యాలీకి వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మేము సైతం యువత కోసం, విద్యార్థుల కోసం, నష్టపోయినటువంటి నిరుద్యోగుల కోసం అని చెప్పి వెలుగెత్తి చాటుతున్నందుకు మాకు గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా సూటిగా ఈ చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, తన తనయుడు నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే, అదే విధంగా మీరు నిర్వహించినటువంటి డిఎస్సి 2025లో ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరిగిందనేసి ఆధారాలతో సహా నిరూపిస్తా ఉంటే మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు అనేసి అడుగుతా ఉన్నాం. ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీకి భయపడుతున్నారు అనేసి అడుగుతా ఉన్నాం. ఇదే గతంలో ఎన్నో ప్రభుత్వాలలో కొంతమంది మంత్రుల పైన, కొంతమంది ముఖ్యమంత్రుల పైన కూడా ఆరోపణలు వచ్చినప్పుడు గతంలో వాళ్ళు చాలా మంది కూడా వారి యొక్క వచ్చినటువంటి ఆరోపణల పైన నిగ్గు తేల్చేందుకు వారు స్వయంగా రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీలు కనుక వేపించుకొని కొంతమంది సచివులు దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? భయపడి మా పైన దాడులు ఎందుకు చేస్తా ఉన్నారు? అంటే యువత పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన నిలబడటం, న్యాయం, ధర్మం పక్షాన నిలబడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్ప, చేసిన పాపమా? మరి మేము నిరుద్యోగుల పక్షం నిలబడితే దాడులు చేస్తారా, దౌర్జన్యాలు చేస్తారా, కేసులు పెడతారా, అరెస్టు చేస్తారా? మీరు అరెస్టు చేసినంత మాత్రాన, కేసులు పెట్టినంత మాత్రాన భయపడి వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి ఉంటుందా? వెనకడుగు వేయకుండా ఈ రాష్ట్రంలో అన్యాయానికి గురైనటువంటి ప్రతి ఒక్కరి పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నిలదీస్తాం, అడుగుతాం, ప్రశ్నిస్తాం, తిరుగుబాటు చేస్తాం. అంతేగాని ఈ తాటాకు చెప్పులకు భయపడమని తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఇవాళ మేము ఒక పక్కన నష్టపోయినటువంటి నిరుద్యోగుల పక్షాన ధర్నాలు చేస్తా ఉంటే, సిగ్గు లేకుండా మీరు కూడా కొంతమంది అడ్డం పెట్టుకొని మీరు కూడా సచివులు మీకు మీరే క్లీన్ చిట్ తీసుకోవడం ఎక్కడైనా చూసామా? ఈ దేశంలో వాళ్ళకు వాళ్ళే క్లీన్ చిట్ తీసుకొని సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి. ఎవరైనా దర్యాప్తు సంస్థలకు అప్పచెప్పి ఆ దర్యాప్తు సంస్థలు చెప్పిన తర్వాత వాళ్ళు ఏదన్నా దాంట్లో తప్పులు నిగ్గు తెలిస్తే అప్పుడు ఏదైనా చేయాలి. కానీ ఎటువంటి ఆరోపణలు మేము చేస్తా ఉన్నా కూడా ఆరోపణలు సమాధానం చెప్పకుండా భయపడే మరొక విధంగా కనుక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఉద్యోగస్తులతో కూడా ధర్నాలు చేపిస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మేము ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదు మా పార్టీ. అదే విధంగా డిఎస్సి 2025 ఉద్యోగులు పొందినటువంటి వాళ్ళ గురించి కనుక మాట్లాడడంలా జరిగినటువంటి అక్రమాలు ఏదైతే కోర్సు కోటాలో విధిగా సమాజంలో లేనటువంటి ఆటలు కనుక, ఎప్పుడు చూడనటువంటి ఆటల్ని, పనికిరానటువంటి ఆటలను కనుక జీవోలు చేర్చి కోర్టుగూడలో అవినీతికి పాల్పడి మీ యుగంలో పాదయాత్రలో పాల్గొన్నటువంటి మీ పార్టీ నాయకులకు ఉద్యోగాలు ఇచ్చినారే, మరి కష్టపడి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా అవార్డులు పొంది నేషనల్ దాంట్లో కూడా పొందినటువంటి వాళ్ళ పరిస్థితి కనబడలేదా మీకు అడుగుతున్నాం. మరి అందుకే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే నష్టపోయినటువంటి అభ్యర్థుల ద్వారా ఏం ర్యాలీ చేయలేదు అని అడుగుతా ఉన్నాం. నష్టపోయినటువంటి అభ్యర్థులు కనపడలేదా? కష్టాలను నమ్ముకుని బతికినటువంటి వాళ్ళు కనపడలేదా? మరి ఎన్నికల ముందర మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి పెద్ద నిధులు ఇస్తామన్నారు. ఏ ఒక్కటైనా మీరు ఈ 2 సంవత్సరాలుగా మీరు విడుదల చేశారా? నిరుద్యోగుల పక్షం నిలబడ్డారా? మరి అందుకే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నష్టపోయినటువంటి మీ పరిపాలనలో వెన్నుపోటుకు గురైనటువంటి నిరుద్యోగుల పక్షాన, యువత పక్షాన, అదే విధంగా విద్యార్థుల పక్షాన మా యొక్క పోరాటం ఆగదు. అదే విధంగా న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయినటువంటి ప్రతి ఒక్క వర్గం వెంటబడి ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ తాటాకుల చెప్పులకు భయపడకుండా మీ పునాదులను ఈ రాష్ట్ర యువత కదిలించబోతోంది. ఆ యువతకు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి శక్తి అండగా ఉన్నాడు అనేసి తెలియజేస్తూ ఈ అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీకి సహకరించి ఇచ్చేసినటువంటి వేలాది మందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.